శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా ఈ రాశి వారి యొక్క బ్యాలెన్స్ షీటు పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా నిర్ణయించడం జరిగింది. ఎప్పుడన్నా సరే మనకి వ్యయం ఎక్కువ ఉన్నప్పుడే ఆ సంవత్సరంలో జాతకుడు ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ ఖర్చు పెట్టినవి అంటే ఏంటి, ముందుగా ఒక గృహ నిర్మాణం కానీ, వివాహం చేయడం కానీ, లేదా వారి యొక్క సంతానానికి ఉన్నత విద్య కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి మరి అటువంటి వాళ్ళు ఎవరైనా ఈ రాశిలో ఉన్న వాళ్ళైతే మీరు ఈ సంవత్సరంలో ఆ కార్యక్రమానికి ప్రిపేర్ అవ్వడం మంచిది. అయితే ఆదాయం 2 పాయింట్లు మాత్రమే ఉండడం జరిగింది. దాన్ని బట్టి మినిమం ఆదాయం మీకు ప్రతి సంవత్సరం ఎంతైతే ఆదాయం వస్తుందో అది కామన్గా వస్తుంది. గతంలో మీరు కూడబెట్టుకున్నటువంటి ధనం దీంతో కలిపి మొత్తం మీరు ఈ సంవత్సరంలో ఏదో ఒక శుభకార్యం చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఇది ఒక విధంగా ఈ రాశి వారికి ఒక గొప్ప ప్రయత్నంగానే చెప్పచ్చు. ఇక రాజపూజ్యం 5, అవమానం 2. కామన్గా గౌరవం అన్నది ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి సాహసం వల్ల అయితేనే, ఇతరులకి సహాయం చేయడం అయితేనే, దానివలన ఎక్కువగా పొగడ్తలు రావడం జరుగుతూ ఉంటుంది. కామన్గా అవమానం, ఒకరికి మనం మంచి చేసినప్పుడు ఆటోమేటిక్గా రెండో వాడికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంటుంది. ఆ కారణం వల్ల వాడు ఏదో సమయం చూసి మనల్ని ఇరిటేట్ చేయడమో, అవమానించడం, అంటే ఏదో మాటలతో ఇబ్బంది పెడుతుంటాడు. అవి కామన్గా పెద్దగా పట్టించుకోక్కర్లేదు. బట్ ఏదైనా ఈ రాశి వారికి మరి అటు ఆదాయ వ్యయాలు బాగున్నాయి, గౌరవం కూడా బాగుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏదో ఒక మంచి పనికి ధనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక మెయిన్గా మేజర్ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించినప్పుడు ముఖ్యంగా గురువు, శని, రాహు, కేతువు. ఎక్కువగా మనం ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు సంవత్సరానికి ఒకసారి రాశి మారే గురుగ్రహం యొక్క ఫలితాలు ఎక్కువగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సర ప్రారంభంలో 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు కామన్గా ఈ రాశి వారికి బయట పరిచయాలు పెరుగుతాయి. పెద్దవారితో కలిసి భాగస్వామి వ్యాపారం చేయడం కానీ, వారితో కలిసి ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టడం కానీ, చాలా వరకు మీకన్నా ఉన్నత స్థాయి వ్యక్తులతో మీరు వ్యవహారం చేయడం జరుగుతూ ఉంటుంది. కామన్గా 7వ ఉన్నటువంటి గురువు రాశిని వీక్షించడం వల్ల మీలో మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న బలహీనతలకి స్వస్తి పలికి కొత్తగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటారు, సంస్కరించుకుంటారు. దైవభక్తి పెరుగుతుంది, సంస్కారం పెరుగుతుంది. ఇది విద్యార్థులకి బాగా పనికి వచ్చే యోగంగా మనం భావించవచ్చు. అయితే 7వ ఉన్నటువంటి గురువు అలాగే 3, 7, 11 స్థానాలైనటువంటి కామ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కామం అంటే కోరికలు అనమాట. అంటే జాతకుడు ఏదో ఒకటి సాధించాలనే ప్రయత్నంలో, వాటిని సాధించే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా సరే గురువు లాభభావాన్ని చూసినా, అందులోకి వచ్చిన జాతకుని యొక్క కోరికలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. మిత్రులు కలిసి వస్తారు, తన జీవితాశయం నెరవేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే గొప్ప మంచి స్నేహితులు సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కాంబినేషను జాతకుని యొక్క వివాహ ప్రయత్నాలకి చాలా వరకు సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ ప్రయత్నంలో మీరు ఏదైనా తెలుసున్న సర్కిల్లో మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న కుటుంబం నుంచి వధువు లేదా వరుడు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా అందులో ఇన్వాల్వ్ అయితే మరి వివాహ గడియలు సమీపిస్తున్నాయి మీకు మే 15వ తారీఖు లోపల. మరి మే 15వ తారీఖున గురువు మారి 8వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఈ 8వ స్థానం అనేది సడన్గా జరిగే సంఘటనలకు కారణమవుతుంటుంది. శుభగ్రహం అందులో ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే
అనుకోని శుభ సంఘటనలు, అప్పుడు దాకా పెండింగ్గా ఉన్నటువంటి కార్యక్రమం ఒకేసారి అనూహ్యంగా ప్రాసెస్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. మరి 8లో ఉన్నటువంటి గురువు సహజ ధనకారకుడు అవడం వల్ల, 8లో రావడం వల్ల, ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ఆకస్మికంగా మీకు ధనలాభం వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మీరు వివాహం కానీ, ఇందాక చెప్పినట్టు గృహ నిర్మాణం కానీ చేసినప్పుడు ఆ గృహ నిర్మాణానికో పెళ్లికో అవసరమైన ధనం కోసం ఏదో విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే మనం గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండే అప్పు వసూలు చేయడం కానీ, కొత్తగా ఏదన్నా రుణ ప్రయత్నంలో మీరు ఒక చోట రుణ ప్రయత్నం చేస్తుంటే సడన్గా వేరొకరు మీకు బాగా కావాల్సిన వారే, బాబు ఎందుకురా మనం శ్రమ పడతావు, ఈ ధనం అందాక నువ్వు వాడుకో అని సడన్గా మీకు అనుకున్న దానికన్నా ముందుగానే మీ యొక్క అవసరాలకు, మీ యొక్క ప్రయత్నాలకు ఆర్థిక సహకారం అందే విధంగా ఈ గురువు మిమ్మల్ని అటు ధనస్థానాన్ని అటు కుటుంబ స్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. రొటేషన్గా మీ యొక్క దినచర్యకి కావాల్సినటువంటి ఖర్చులు కూడా చేతికి సమయానికి ధనం రావడం, రొటేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. ఈ 4, 8, 12 భావాలు యాక్టివేట్ అవ్వడం వల్ల కొంతమంది ఏంటంటే ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఏదైనా ఒక ఓల్డేజ్ హోమ్లో చేరడం కానీ, లేదంటే ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలోనో ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనో మీ యొక్క తదుపరి జీవితం గడపడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. మరి ముఖ్యంగా శని భగవానుడు తర్వాత మనం పరిశీలించినప్పుడు ఇమీడియట్గా ఈ ఉగాది ప్రారంభం రోజునే మరి శని భగవానుడు ఈ 5వ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. అంటే మొన్నటిదాకా అర్ధాష్టం శని వస్తూ ఇంచుమించుగా మనకి ఈ ఉగాది కొత్త సంవత్సరం అన్నది కొత్తగా స్టార్ట్ అయ్యే విధంగా 5వ స్థానంలో సాటన్ రావడం జాతకుడిలో ఉన్నటువంటి క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి టాలెంట్కి బయటపెట్టి ఏదో ఒకటి కొత్తగా చేయాలనే తపన జాతకుడికి కలుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే పంచమం అన్నది ఏంటంటే సాధారణంగా జాతకుడిలో ఉన్నటువంటి విద్వత్తు, అతని తెలివితేటలు, అతని యొక్క సామర్థ్యం చెప్తూ ఉంటుంది. అది కరెక్ట్గా జాతకుడు వినియోగిస్తే 5వ స్థానంలో ఉన్నటువంటి సాటర్ను లాభాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి 100% మీ యొక్క కృషికి తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే 5వ స్థానంలో ఉన్నటువంటి సాటర్ను వివాహ సంబంధాలు వచ్చినప్పుడు దాన్ని ఏదో విధంగా తర్జన భర్జన చేస్తూ సరైన నిర్ణయానికి రాలేకపోతుంటారు. అలాగే మీరు ఎవరినన్నా ఇష్టపడి ఉంటే ఈ ప్రేమ వివాహం చేసుకోవాలా, పెద్దలు కూర్చుని పెళ్లి చేసుకోవాలనేటువంటి తర్జన భర్జన కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు చాలా వరకు ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. సాధ్యమైనంత వరకు ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి 99% సక్సెస్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు పెద్దల కూర్చుని వివాహానికి వెళ్ళడానికే 5వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రాహుతో కలిసి ప్రేమకి బ్రేకప్ ఇస్తూ తృతీయ దృష్టితో సప్తమాన్ని చూస్తూ అక్కడ ఉన్నటువంటి గురువుని చూడటం వల్ల మరి పెద్దలు కూర్చున్న సాంప్రదాయ వివాహానికి ఎక్కువ అవకాశం ఉండడం జరుగుతుంది. కాబట్టి మరి మనసుకి కొద్దిగా కష్టం అనిపించినా కూడా నిర్ణయం మీదే కాబట్టి దానికి అనుగుణంగా మీ ప్రయత్నాలు చేసుకుంటే మీ మనసులో ఉన్న విషయాన్ని నెరవేరడానికి కూడా మరి ఈ గురువు యొక్క లాభస్థాన స్థితి చాలా వరకు మీకు అనుకూలిస్తుంది. శని భగవానుడు కూడా లాభాన్ని వీక్షించడం వల్ల, అంటే ఎప్పుడైనా శని ప్లస్ గురువు ఒకే భావం మీద వారి యొక్క దృష్టి పెట్టినప్పుడు ఆ భావ ఫలితాలు 100% పాజిటివ్గా రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అటు ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, విద్యాపరమైన అభివృద్ధి ఖచ్చితంగా కలిగే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ రాహు కేతువులు ప్రస్తుతం లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు 10వ స్థానంలోకి రావడం జరుగుతుంది. 5మంలో ఉన్నటువంటి రాహు 4థంలోకి రావడం జరుగుతుంటుంది. అంటే 4లోకి వచ్చినటువంటి రాహు చాలా వరకు మిమ్మల్ని ఏదో విధంగా ప్రలోభపరిచి ఏదో ఒక వ్యామోహంలోకి లాగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఒక విధంగా ఏదైనా కొద్దిగా స్థిరాస్తి కొనడానికి కానీ, వాహనం కొనడానికి కానీ ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఉన్నదానికన్నా పెద్ద ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీ ఫైనాన్షియల్ బడ్జెట్ కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఒక గృహం కానీ, లేదంటే ఒక వాహనం కానీ కొనుక్కోవాలన్నా, లేదా మీరు ఏదన్నా కాలేజీలో
చేరాలి, హాస్టల్లో చేరాలి అనుకున్నప్పుడు, లేదంటే మీ పిల్లవాడిని చేర్చాలనుకున్నప్పుడు దాని యొక్క బడ్జెట్ మీరు ముందుగానే అనుకొని చేరితే మంచిది తప్ప, లేని పక్షంలో అనవసరంగా తర్వాత ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అతిగా ఆలోచించకుండా ఉన్నదాంతో తృప్తి పడమని చతుర్థంలో ఉన్నటువంటి రాహు చెప్తున్నాడు. దశమంలో కేతువు ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా మిగతా గ్రహస్థితి కారణంగా చాలా వరకు చిన్న సమస్యలు వృత్తిలో ఉన్నప్పుడు కూడా అటు గురు శని మీకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడం వల్ల అన్ని సమస్యల నుంచి చివరి దాకా పోరాడిన ఫైనల్గా సక్సెస్ రావడం జరుగుతుంది. స్వస్తి. సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ, ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే 100% ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ మీనరాశిలో 6 గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అందులో మిత్రగ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు, శత్రుగ్రహాలు కూడా ఉండడం వల్ల, అంటే శుక్రుడికి రవికి వ్యతిరేకత, శనికి రవికి వ్యతిరేకత, ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు, శని, రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు. అంటే ఇన్ని గ్రహాలకి మీరేమీ పరిహారం చేయక్కర్లేదు. అందరికీ ఆదిదైవమైనటువంటి శివునికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పుణ్య నది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి, అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాశుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా అగ్నితత్వ రాశుల్లో గ్రహాలు లేవు కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని ద్వారా పరిహారం, అంటే హోమం చేసుకోవడం. అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం, మకరం, కన్య రాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క, అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా, అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు. వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు, పాపగ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా, అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జలతత్వంలో ఉన్నటువంటి రాహువు, శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి చేయించుకోవచ్చు, అయ్యవారికి చేయించుకోవచ్చు. లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.